నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరు చెప్తున్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు, వాళ్ళ లైఫ్ని కూడా మార్చుకుంటూ ఉన్నారు. మీరు ఇచ్చిన సజెషన్స్ మాకు చాలా యూస్ అవుతున్నాయని మీకు కాల్స్ కూడా చేసి చెప్తూనే ఉన్నారు మేడం. అలానే మనకు కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయి. సో అందులో భాగంగా మేడం, సో లైఫ్ అయితే చేంజ్ అవుతుంది, వాళ్ళ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా చూస్తున్నారు. కానీ మనకున్న ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం విశ్వాన్ని ఏది కోరుకుంటే అది రిటర్న్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అది 3x ఫాస్ట్గా జరిగేలాగా మన ఇన్కమ్ అంటే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది 3x ఫాస్ట్గా పెరిగేలాగా ఒక్కసారి ఏదైనా టెక్నిక్ చెప్తారా? షార్ట్ స్వప్న, మీరు అన్నట్టు అందరూ వాడుతున్నారు ఈ టెక్నిక్స్ ని, దానివల్ల నమ్మకం అనేది కలుగుతుంది. ఎప్పుడైనా నమ్మకం పెరిగింది అనుకోండి, మన కోరికలు కూడా మనకు పెరిగినప్పుడు మనకు అది నేను అచీవ్ చేయగలుగుతాను అనే ఒక విశ్వాసం అనేది పెరుగుతుంది, రైట్? అంటే స్మాల్ డిజైర్స్ కంప్లీట్ అయినప్పుడు బిగ్ డిజైర్స్ కూడా కంప్లీట్ అవుతాయి అనే ఒక నమ్మకాన్ని తెచ్చుకుంటున్నాము ఈ టెక్నిక్స్ వల్ల. తప్పకుండా. అంటే ఫస్ట్ లో ఏంటంటే కొంచెం అందరికి అనుమానంగా మనకి కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు ఏంటంటే పోను అందరికి అంటే మీరు చెప్తున్న టెక్నిక్స్ ని ఫాలో చేస్తున్నారు, వాళ్ళు రిజల్ట్ చూసారు. సో అందుకని నమ్మకం అనేది వచ్చింది అనమాట. సో మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో మనం ఒక బుక్ ఉందనుకోండి, ఏదన్నా చదివినప్పుడు దానిలోని ఒక థాట్ని మనకి ఎలా అది ఒక సీడ్ని ఇస్తుంది కదా, అదేవిధంగా మన ప్రేక్షకులు కూడా మన వీడియోని చూసినప్పుడు ఒక థాట్ని నేను ఇస్తున్నాను, ఆ థాట్ వల్ల వాళ్ళలో మార్పు అంటే మనీ మీద ఉన్న మార్పుని తీసుకొస్తున్నాము. ఈ రోజు మనము 3x శాలరీ అని చేయడానికి మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శాలరీ మీదే డిపెండ్ అవుతాను అనుకోకూడదు, ఆ మైండ్ సెట్ని మార్చాలి. ఓకే, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు పెద్ద ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు అంటే ఒక్క సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తోనే పని చేయట్లేదు కదా, వాళ్ళ వింగ్స్ చాలా బ్రాడ్గా ఉంది. అదే విధంగా మన ఆలోచన కూడా మనం జాబ్తో పాటు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనే దాని మీద మన దృక్పథాన్ని మనం మార్చుకోవాలి. అంటే మల్టిపుల్ జాబ్స్ అనట్లేదు, ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది కదా. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే మీకు ఏదైనా ప్యాషన్ ఉందనుకోండి, మీరు డ్రాయింగ్ చేయగలుగుతారు, పెయింటింగ్ చేయగలుగుతారు, అంటే మీ ఆ టైంని యూస్ చేసుకొని ఒక మంచి పెయింట్ చేసేసి దాన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మీరు ప్యాషన్తో పాటు మీకు ఇష్టమైన పని చేస్తూ మీరు అందులో నుంచి సంపాదించగలుగుతున్నారు. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ని మనం తీసుకురావాలి. అంటే మనం చేస్తున్న జాబ్ కానీ ఇదేదైనా కూడా ఇంకోటి పక్కన మన హాబీని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటారు పార్ట్ టైం జాబ్ కి, రైట్? సో ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనం ఏది ఎలా, నా ప్యాషన్ని కూడా నేను ఏ స్కిల్ నా దగ్గర ఉంది ఆ స్కిల్తో నేను ఎలా డబ్బు సంపాదించగలను, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్కమ్ కింద మార్చుకోవాలి, ఎవ్రీడేని ప్రొడక్టివ్గా చేసుకోవాలి. సో ఇలా చేయడానికి మన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్లో ఈరోజు మనం చేసే టెక్నిక్ ఏంటి అంటే, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ స్టోరీ. అంటే నేను ఒక స్టోరీ రాస్తాను నా గురించి. ఓకే, సో ఫస్ట్ ఒక పేపరు పెన్ను తీసుకోండి, లేదా కొత్త బుక్ తీసుకోండి, అందులో మై లైఫ్ స్టోరీ అని రాయండి. రాసిన తర్వాత అందులో మీరు స్టార్ట్ చేయండి, వాట్ డూ యూ వాంట్, నాకు ఏం కావాలి అనే దాని మీద మీరు ఒక మంచి స్టోరీ రాయండి. ఇప్పుడు ఒక మంచి ఇల్లు కావాలి అనుకున్నాం స్వప్న, అయితే అక్కడ మీరు ఎలాంటి కిచెన్ అనుకుంటున్నారు, ఎలాంటి లివింగ్ రూమ్ అనుకుంటున్నారు, ఎలాంటి కలర్ అనుకుంటున్నారు, ఎలాంటి ఇంటీరియర్స్ ఉండాలి అనుకుంటున్నారు, ఇవన్నీ రాయండి. సో రాసేటప్పుడు మీరేం చేస్తున్నారంటే, ప్రెజెంట్ టెన్స్లో రాస్తున్నప్పుడు మీరు అది ఫీల్ అవుతూ రాస్తారు, రైట్? సో కొత్తగా ఏదన్నా రాస్తున్నాం అనుకోండి, ఇప్పుడు నేను 1 2 3 4 5 అని ఇలా పెట్టమంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఇన్స్ట్రక్షన్ వింటారు, ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా చేయగలుగుతారా? అదే విధంగా మనము రాసేటప్పుడు మేబీ
ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే మీరు ఎలాంటి కిచెన్ కావాలనుకుంటున్నారు, ఎలాంటి లివింగ్ రూమ్ కావాలనుకుంటున్నారు అనే దాని మీద మీకు టైం పడుతుండొచ్చు. బట్ రాస్తున్న కొద్దీ మీకు క్లారిటీ అనేది రావడం మొదలెడుతుంది, రైట్? సో ఇది రాయడం అంటే నేను జస్ట్ ఒక హోమ్ గురించి చెప్పాను. ఇలాగే మీరు మీ కెరియర్లో లేదా మీ ప్యాషన్తో మీరు ఏదో చేయాలనుకుంటున్నారంటే దాని గురించి రాయండి. రాసిన తర్వాత మీరు అది అయిన తర్వాత మీరు రాసేటప్పుడు చాలా ఇమోషన్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అంటే నేను చేయలేకపోయాను కదా ఇన్ని రోజులు అనేది మేబీ యూ విల్ క్రై ఆల్సో. అంటే అట్ టైమ్స్న మనకు అంటే ప్రెజెంట్ టెన్స్లోకి మనం మళ్ళీ వెళ్తున్నాం కదా, రియాలిటీ అర్థం చేసుకుంటాము, అయ్యో ఇది నాకు అవ్వలేదు కదా అని. మేబీ ఆ టైంలో రిలీజింగ్ కూడా అవ్వచ్చు, అంటే ఏడవచ్చు. బట్ ఇట్స్ ఓకే. అంటే రిలీజ్ అవుతేనే కదా మనం మంచివి మనకు అనుకున్నది మనం సాధిస్తాం. కాబట్టి రిలీజ్ అయినా కూడా మీరు రాయండి. బికాస్ దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు ఆర్ డ్రీమింగ్ సంథింగ్ అండ్ ఇట్స్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అవ్వట్లేదు అనేటప్పటికీ మనకు ఒక పెయిన్ అనేది వస్తుంది, రైట్? హార్ట్లో నుంచి రాస్తాం కాబట్టి అది వచ్చినా కూడా మీరు రాయండి. రాసిన తర్వాత అయిపోయినట్టు థ్యాంక్ యూ రాయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ హోమ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ శాలరీ, థ్యాంక్ యూ ఫర్ 3x శాలరీ అని రాస్తూ ఉండండి. రాస్తూ మీరు ఒక అఫర్మేషన్ని చెప్పండి. నేను అంటే ఇప్పుడు నేను 1 lakh సంపాదిస్తున్నాను అనుకోండి పర్ మంత్. నేను ఎలా రాయాలి అఫర్మేషన్ అంటే, నేను 3 లక్షలు సంపాదిస్తున్నందుకు రోజు ఎవ్రీ మంత్ నా అకౌంట్లో 3 lakh శాలరీ వస్తుంది కాబట్టి నేను విశ్వానికి కృతజ్ఞతురాలిని అని చెప్పారనుకోండి. అంటే ఆల్రెడీ అయిపోయినట్టు మనము 3 లక్షల గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఇంకా శాలరీ 1 lakh అయినా కూడా మీ మాటల్లో మీ లైఫ్ స్టైల్లో మీరు 3 లక్షలు ఆల్రెడీ వచ్చినట్టు మీరు అనుకుంటూ రాయండి. ఇలా రాయడం మొదలెట్టిన తర్వాత అంటే ఈ అఫర్మేషన్ రాసేటప్పుడు మీ ఫీలింగ్స్ అనేది చూస్తుంది యూనివర్స్. అండ్ యువర్ రైటింగ్ కదా, రాసినప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్లోకి ఫిక్స్ అయిపోతుంది. అంటే బ్రెయిన్కి తెలీదు ఇది రియాలిటీయా ఇమాజినేషనా అని. సో ఇక్కడ మీరు క్యాష్ చేసుకుంటారు 3x శాలరీని. సో ఇలాంటి ఒక టెక్నిక్ని మీరు వాడండి. ఇది రాసిన తర్వాత మీరు చూస్తారు మీకు అలాంటి ఆపర్చునిటీస్ కలగడము, ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉంటుంది కదా యూనివర్స్ నుంచి, ఎలాగైనా అవుతుంది. కాబట్టి మీకు ఆ ఎనర్జీ అనేది తప్పకుండా వస్తుంది. అంటే స్టక్ ఎనర్జీ అనేది ఉండింది కదా, సో మీరు ఈ ఫస్ట్ రాస్తారు, ఆ తర్వాత రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత థ్యాంక్ యూ చెప్తారు, ఆ తర్వాత దీన్ని మనం ఫీల్ చేస్తున్నాము నిజంగా అవుతున్నట్టు. సో ఈ ప్రాసెస్ని చేయడం వల్ల మీరు 3x శాలరీని ఇన్కమ్ అన్నాను కదా, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనే ఆపర్చునిటీస్ని కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అంటే ఇది రోజు ఒక్కసారి రాస్తే చాలా మేడం, అంటే డైలీ రాయాలా? అవసరం లేదు, మీరు జస్ట్ ఒకసారి రాయండి. కానీ అఫర్మేషన్స్ ని మాత్రం మీరు 11 times రాయండి. డైలీ 11 times అఫర్మేషన్స్. ఎప్పుడైనా మనము అఫర్మేషన్స్ ఎందుకు రాయాలి అంటే అది 3 lakh శాలరీ ఇంకా అవ్వలేదు కదా. అవును. సో 1 lakh శాలరీ కాబట్టి 3 lakh శాలరీ అవ్వాలి అనుకున్న వాళ్ళు దీనిని మనము మేనిఫెస్ట్ అయ్యేంత వరకు రాయాలి 11 times. ఓకే, డైలీ 11 times మనకి ఆ కోరిక తీరేదాకా రాస్తూనే ఉండాలి డైలీ. అది ఎందుకంటే అది అవ్వలేదు అంటే దెర్ ఇస్ అ గ్యాప్ అన్నమాట. అంటే మన డిజైర్ కి మన ప్రోగ్రామింగ్ కి గ్యాప్ ఉంది. సో మీరు ఇన్పుట్ ఇస్తూ ఉండాలి అవుట్పుట్ వచ్చేంత వరకు. అవుట్పుట్ రాగానే మళ్ళీ మీరు 3 lakhs నుంచి 6 lakhs గా మార్చుకోండి. ఓకే, అంతే, అలా కంటిన్యూ చేసుకోవచ్చు. సో మన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంటారు. రైట్. ఓకే మేడం. సో అంటే పర్టికులర్ టైం ఏమన్నా ఉంటుందా? ఎప్పుడైనా రాయొచ్చు అంటారా? ఓకే, షూర్ మ్యామ్. సో విన్నారు కదా, మీకున్న ఇన్కమ్ ని అయితే డబల్ చేసుకోవటానికి, ట్రిపుల్ చేసుకోవటానికి అయితే మేడం మనకి సొల్యూషన్ చూపించారు. అలానే మీరు ఇంకా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే కనుక దాని మీద కూడా మేము వీడియో చేస్తాము. ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.